నిర్మాత. శ్రీలక్ష్మమ్మ చిత్రానికి ఘంటసాల రాఘవయ్య దర్శక నిర్మాత కాగా అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి నాయకులుగా ఉన్నారు. అందులో ఒక పాత్రకు రంగస్థల నటి శేషమాంబను ఒప్పించడానికి ఆ చిత్ర ప్రొడక్షన్ మేనేజర్ డిఎల్ నారాయణరావు తెనాలి వచ్చాడు. శేషమాంబ భర్త డిఎల్ నారాయణరావును గుమ్మడి వెంకటేశ్వరరావు షాపుకు తీసుకువచ్చి గుమ్మడిని పరిచయం చేసి ఆయన రంగస్థల అనుభవమున్న నటుడు అని, చలనచిత్ర అవకాశం ఇవ్వమని సిఫారసు చేశాడు. డిఎల్ నారాయణరావు అతనితో గుమ్మడి వెంకటేశ్వరరావుకు శ్రీలక్ష్మమ్మ అన్న పాత్ర ఇస్తానని చెప్పి వెళ్లాడు. కానీ అతను వెళ్లే సమయానికి ఆ పాత్రకు వేరొకరిని ఎన్నిక చేయడంతో ఆ అవకాశం చేజారింది. అయినప్పటికీ గుమ్మడి వెంకటేశ్వరరావు ఫోటోలు మాత్రం అతను జేబులో అలా ఉండిపోయాయి. శ్రీలక్ష్మమ్మ చిత్రం రీళ్లను ల్యాబ్కు తీసుకువెళ్లి అక్కడ ల్యాబ్ యజమాని తమిళనాడు టాకీస్ అధినేత అయిన సౌందరరాజు అయ్యంగార్తో మాట్లాడిన సమయంలో సౌందరరాజు అయ్యంగార్